హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీగా మరియు టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అండి. 10 నిమిషాల మనం ఈ క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి మనం దీన్ని బ్రేక్ఫాస్ట్గానైనా లేదా లంచ్ బాక్స్లోకైనా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు అండి. చాలా సులువుగా ప్రిపేర్ చేయవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలండి. మీకు ఇష్టమైతే మొత్తం నెయ్యితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎలా అయినా మీ ఇష్టం అండి. లేదా ఆయిల్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసి చేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కలిపి వేసుకోవాలి. నేను నెయ్యి నూనె కలిపి వేసాను కాబట్టి ఈ విధంగా పైన నురగలాగా వస్తుందండి. ఏమీ పర్వాలేదు, కొంచెం సేపున తర్వాత పోతుందన్నమాట. ఈ ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి దోరగా వేయించుకుందాము. పల్లీలను వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనం ఏ రైస్ రెసిపీ చేసినా కూడా ఇవి వేసుకుంటే బాగుంటుందన్నమాట, టేస్ట్ కూడా. ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మరొక 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసి వేయించుతున్నాను. ఈ జీడిపప్పు ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఈ పల్లీలు జీడిపప్పు బాగా వేగిన తర్వాత ఇందులోకి స్లైస్గా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుందాము మీడియం ఫ్లేమ్లో. ఉల్లిపాయలు లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిపోయాయి. ఇందులోకి తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకుంటున్నాను. నేను ఈ విధంగా పొడవుగా క్యారెట్ని తురిమి వేసుకుంటున్నానండి. నేను 1/2 కేజీ క్యారెట్లను తీసుకున్నాను. ఇది సుమారుగా 2 కప్పుల దాకా ఉందండి. ఈ విధంగా పొడవుగా తురుముకోవడం వల్ల మనం తర్వాత రైస్ వేస్తాం కదా, అప్పుడు పొడి పొడిలాడుతుంది అనమాట రైస్ అనేది. అలా కాకుండా మనం సన్నగా తురిమి వేసుకోవడం వల్ల రైస్ అనేది ముద్దలాగా అవుతుందండి. ఇది మాత్రం మర్చిపోద్దండి. ఇలా క్యారెట్ తురుమును బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సుమారుగా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాము. క్యారెట్ తురుము అనేది చాలా త్వరగానే ఉడికిపోతుందండి, బాగా సన్నగా తురిమాం కాబట్టి. ఒక 3-4 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఇలాగా ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూద్దాము. లైట్గా కలర్ చేంజ్ అయింది, క్యారెట్ తురుము అనేది బాగా ఉడికిపోయిందండి. ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసుకుందాము. ఇందులో నేను సపరేట్గా కారం అనేది ఎక్కడ వేయట్లేదండి, అలాగే మిరియాల పొడిని కూడా యాడ్ చేయట్లేదు. అవి 2 యాడ్ చేయడం వల్ల మరీ ఘాటుగా ఉంటుందండి, పిల్లల కోసం కదా. అందులోనూ మనం గరం మసాలా పౌడర్ వేసాం కాబట్టి ఆల్రెడీ అందులో మిరపకాయలు వేసి మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా అవసరం లేదండి. ఒకవేళ మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా పౌడర్స్ అనేది క్యారెట్ తురుముకు పట్టే విధంగా 1 నిమిషం పాటు ఇలానే మనము కలుపుకుంటూ వేయించుకుందాము. మూత పెట్టొద్దండి, మరలా వాటర్ అనేది వచ్చేస్తుంది క్యారెట్లోంచి, కాబట్టి మూత పెట్టకుండా 1 నిమిషం పాటు ఇలా వేయించుకోండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను 3 కప్పుల రైస్ని వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా పొడి పొడిలాగా ఉండాలన్నమాట, అసలు ముద్దలాగా ఉండకూడదు. క్యారెట్ రైస్కి బాగా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఈ విధంగా రైస్ అంతా కూడా క్యారెట్ తురుములో బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. నేను 2 కప్పుల క్యారెట్ తురుముకి 3 కప్పుల రైస్ని యాడ్ చేశానండి. దీనికి మోతాదు అనేది ఏమీ ఉండదు, మన పిల్లల ఇష్టాన్ని బట్టి మనము క్యారెట్ తురుము అనేది యాడ్ చేసుకోవడమే. వాళ్ళు బాగా ఇష్టంగా తింటే మనము ఈక్వల్గా వేసుకోవచ్చు క్యారెట్ తురుముకి రైస్ అనేది, అంతేనండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. రైస్ అనేది బాగా వేడెక్కుతుంది. 3 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దామండి. క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్లే. వెంటనే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతేనండి, వేడివేడిగా క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని మనము 10 నిమిషాలు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది, లేదా లంచ్ బాక్స్లోకైనా మనం ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి, అది మీ ఇష్టం. ఈ క్యారెట్ రైస్ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఈ క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకున్నామో. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.